హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ. నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద భారీ నోటిఫికేషన్ ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయిందండి. సో ఆ నోటిఫికేషన్ గురించి, దానికి సంబంధించిన వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనే విషయాల గురించి నేను మీతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. బ్యాంకింగ్ పర్సనల్ ఐబీపీఎస్ తన అధికారికమైనటువంటి వెబ్సైట్ లో 1557 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 2 నుంచి ఈ నోటిఫికేషన్ కోసం ఆన్లైన్ లో అప్లికేషన్ ని అందించడం జరిగిందండి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 23 వరకు ఈ అప్లికేషన్ ని మనం దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి దరఖాస్తుదారులు 2020 డిసెంబర్ 5th, 12th ఇంకా 13th లో జరగనున్నటువంటి ఐబీపీఎస్ క్లర్క్ 2020 పరీక్షలకు పిలుస్తారు. ప్రిలిమ్స్ లో గనక అర్హత సాధించినటువంటి అభ్యర్థులను 2021 జనవరి 24th జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్స్ కి పిలుస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ 01 సెప్టెంబర్ 2020. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 23/2020 సెప్టెంబర్. ప్రీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ కోసం కాల్ లెటర్ డౌన్లోడ్స్ 17th నవంబర్ 2020. ఇంకా ప్రీ ట్రైనింగ్ యొక్క ప్రవర్తన 23rd నుంచి మరియు 28th నవంబర్ వరకు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కి 23rd నవంబర్ నుంచి 28th నవంబర్ 2020 వరకు టైం ఉంది. ప్రీ ఆన్లైన్ పరీక్ష కోసం ఐబీపీఎస్ క్లర్క్ కాల్ లెటర్ డౌన్లోడ్స్ 18th నవంబర్ 2020 స్టార్ట్ అవుతుంది. ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష 5, 12, 13 డిసెంబర్ 2020 అంటే ఈ 3 days లో మనకి ఎగ్జామ్ జరుగుతుందండి. ఆన్లైన్ పరీక్ష ఫలితం ప్రాథమికంగా 31st డిసెంబర్ 2020కి మీకు ఆ ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ ఇచ్చేస్తాడండి. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ డౌన్లోడ్ కాల్ లెటర్ 12th జనవరి 2021. సో ఎవరైతే ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ రాయటానికి హాల్ టికెట్ 12th జనవరి 2021లో కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతుందండి. ఐబీపీఎస్ ఆన్లైన్ పరీక్ష మెయిన్స్ ఆన్లైన్ పరీక్ష వచ్చేసరికి 24th జనవరి 2021 ఉంటుంది. తాత్కాలిక కేటాయింపు ఇంకా అక్కడి నుంచి ఎవరైతే మెయిన్స్లో గనక క్వాలిఫై అవుతారో వాళ్ళని ఎప్పటి నుంచి తీసుకుంటారంటే అండి 1st ఏప్రిల్ నుంచి వాళ్ళని జాబ్లోనికి తీసుకుంటారండి. సో నేను వీటన్నిటి గురించి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను IBPS.in లోనికి వెళ్ళినట్లయితే అండ్ చూడండి, ఇక్కడ మనకి IBPS.in లో వీ హ్యావ్ ఎన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ క్లర్క్స్ ఇన్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్, CRP క్లర్క్స్. చూసారు కదండి, ఇది వెబ్సైట్ అండి. వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఇది www.ibps.in. చూసారు కదా, www.ibps.in. మీరు కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఒక PDF ఫామ్ మనకు కనిపిస్తుందండి క్లర్క్ రిక్రూట్మెంట్స్ది. సో ఇట్ ఈస్ కంప్లీట్గా మొత్తం 45 పేపర్స్ ఉన్నాయండి. చూడండి, ఇది మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట. సో అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి అంటే లైక్ అన్ని బ్యాంక్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్ వాటికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్, ఇంకా వచ్చేసరికి స్టేట్ టు స్టేట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ స్టేట్ టు స్టేట్ వాళ్ళకి ఏవేమి రిక్వైర్మెంట్స్ కావాలనేది మొత్తం ఈ 45 పేపర్స్ PDF లో మనకి క్లియర్ గా మెన్షన్ చేశారండి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమేం బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నట్టే బ్యాంక్ ఆఫ్ బరోడా చూడండి, NR నాట్ రిక్వైర్డ్, వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడ వచ్చేసరికి మనకి అన్ని స్టేట్స్ ఇచ్చారండి. ఇక్కడ అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, నెక్స్ట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్, నెక్స్ట్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ, గోవా, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్, హర్యానా, నెక్స్ట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, నెక్స్ట్ వచ్చేసరికి జార్ఖండ్, ఇంకా వచ్చేసరికి కర్ణాటక, నెక్స్ట్ వచ్చేసరికి కేరళ, లడక్, ఇంకా లక్షద్వీప్, ఇంకా మధ్యప్రదేశ్, ఇంకా వచ్చేసరికి మహారాష్ట్ర, ఇంకొకటి మణిపూర్, నెక్స్ట్ కమింగ్ అప్ మేఘాలయ, నెక్స్ట్ వచ్చేసరికి మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. సో చూసారు కదండి, దీస్ ఆర్ ఆల్ ద స్టేట్స్. మనకి ఈ బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా,
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ 11 బ్యాంక్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ స్టేట్స్ అన్నిటిలోకి ఈ 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. IBPS ఎగ్జామ్ రాసినట్లయితే ఈ 11 బ్యాంక్స్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ ప్రకారంగా మీకు జాబ్స్ అనేవి మీ స్టేట్ లో మీకు దొరుకుతాయండి. సో నేను ఈ 45 పేజెస్ ఉన్నటువంటి ఈ PDF ఫైల్ ని మీకోసం ఒక PPT ఫార్మేట్ లో నేను రెడీ చేశానండి. దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. సో విల్ గో ఫర్ దట్ PPT. IBPS clerk 2020 1557 clerk post vacancies notification. IBPS application process has been started. చూడండి, IBPS clerk recruitment 2020 1557 గుమస్తా పోస్టులు ఖాళీ నోటిఫికేషన్. క్లర్క్ పోస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. చూడండి, పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్. చూడండి, ఈ 11 బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం IBPS.in లో నేను మీకు ఆల్రెడీ చూపించాను అప్లికేషన్ ఫామ్లో. మీరు ఈ వీడియో పూర్తిగా కనుక చూసినట్లయితే మీరు ఆ 45 పేజెస్ చదవాల్సిన అవసరం లేకుండా ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ ఇంకా మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో డోంట్ స్కిప్, మీరు మొత్తం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, దెన్ మీకు ఒక అర్థం అవుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ మీరు IBPS.in వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి PDF ఫామ్ని మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మీకు మొత్తము ఒక క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. సో దెన్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, ద టెంటేటివ్ స్కెడ్యూల్స్ ఫర్ ఈవెంట్స్ యాజ్ ఫాలోస్. చూడండి, అంటే లైక్ మనకి ఎప్పుడైతే ఈ IBPS అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెయిన్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, ఇంకా మెయిన్స్ ఎగ్జామ్స్, దెన్ ఆఫ్టర్ దట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం టెంటేటివ్ డేట్స్ అనేవి ఇచ్చారండి. చూడండి, ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్క్లూడ్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే 2/9/2020 నుంచి 23/9/2020 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసారు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫీజ్. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ 2/9/2020 నుంచి 23/9/2020 వరకు స్టార్ట్ అయిపోతుందండి. నెక్స్ట్, డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. కాల్ లెటర్స్ కోసం అయితే మనము 17/11/2020 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి మనము మన కాల్ లెటర్స్ని మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్, దీనికోసం ముందు ఒక ప్రీ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారండి. అది 23/11/2020 నుంచి 28/11/2020 వరకు ఉంటుంది. నెక్స్ట్, డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అండి. ప్రిలిమినరీ ఎగ్జామ్కి డౌన్లోడ్ ఫర్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 18/11/20 ఆ రోజు నుంచి మన కాల్ లెటర్స్ వచ్చేస్తాయండి. నెక్స్ట్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రిలిమినరీ. ఇక్కడ నుంచి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి అంటే 5/12/2020 నుంచి 12/12/2020 అండ్ 13/12/2020 ఈ 3 days అండి. 5th డిసెంబర్, 12th డిసెంబర్ అండ్ 13th డిసెంబర్ 3 daysలో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రిలిమినరీస్. ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఎవరైతే ఫేస్ చేస్తారో అభ్యర్థులు వారికి ఈ 3 రోజుల్లో ఎగ్జామ్ ఉంటుంది. 5th డిసెంబర్, 12th డిసెంబర్ అండ్ 13th డిసెంబర్. నెక్స్ట్, రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి 31st డిసెంబర్ 2020 ఇయర్ ఎండింగ్ అండి. ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్కి మీ ఫేట్ లైక్ మీరు IBPSలో నెక్స్ట్ స్టెప్కి వెళ్తారా లేదా అనేది ఇయర్ ఎండింగ్ మిమ్మల్ని మీకు మార్గదర్శకం ఇచ్చేస్తుంది. సో 31st డిసెంబర్ రోజున మనకి మన IBPS ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కనుక పాస్ అవుతారో వారికి నెక్స్ట్ దే విల్ గో ఫర్ దట్ మెయిన్స్ ఎగ్జామ్స్. సో మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో దానికి వచ్చేసరికి 12/1/2021. సో 12th January 2021 రోజున మెయిన్ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి 24/1/2021. సో 2021లో జనవరి మంత్ 24th మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వారికి మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. సో నెక్స్ట్ అలాట్మెంట్ వచ్చేసరికి April 1 రోజున వారికి
మాక్సిమం పోస్టింగ్ ఇచ్చేస్తారండి. దిస్ ఇస్ ద క్లియర్ కంప్లీట్ పిక్చర్, టెంటేటివ్ షెడ్యూల్ అండి. సో దీని ప్రకారం మీరు ఫాలో అయిపోతే దెన్ మీకు ఈజీగా మీ హాల్ టికెట్స్ అన్నీ వచ్చేస్తాయి. హాల్ టికెట్స్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ మీకు ఎప్పుడెప్పుడు మీకు ఏమేమి స్కెడ్యూలో అది మొత్తం ఇందులో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ద నెక్స్ట్ ఈజ్ ఏజ్. ద మినిమం 20 years, maximum is 28 years. ఎవరైతే IBPS ఎగ్జామ్ రాయాలనుకున్నారో వారికి మినిమం 20 years ఉండాలండి, మాక్సిమం 28 years వరకు ఇచ్చాడండి. దెన్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరెవరికి ఇచ్చారంటే రిలాక్సేషన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ వారికి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి వచ్చేసరికి నాన్ క్రీమీ లేయర్ కిందకి వచ్చే వారందరికీ 3 years. తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 10 years. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి వచ్చేసరికి actual period of service rendered into the defense force plus 3 years plus 8 years for disabled. సో ఈ వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి ఉన్నదానికంటే ప్లస్ 3 years ప్లస్ 8 years ఫర్ డిజేబుల్డ్ అండి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 3 years, ఇంకెవరికంటే డిజబిలిటీస్ ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 8 years రిలాక్సేషన్ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసరికి విడోస్, డివోర్స్, ఉమెన్ అండ్ విమెన్ లీగలీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ వారికి 9 years ఇచ్చారండి. చూడండి ఇక్కడ విడోస్, డివోర్స్డ్ ఉమెన్స్ లీగలీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ మ్యారీడ్. లేడీస్కి అయితే మాత్రం 9 years ఇచ్చారండి. 9 years రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే లైక్ ఇక్కడ 28 + 9 years ఫర్ లేడీస్. నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఫర్ ద యూనియన్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అప్లికబుల్ టు మధ్యప్రదేశ్ స్టేట్ ఓన్లీ. దిస్ ఇస్ అప్లికబుల్ టు మధ్యప్రదేశ్ స్టేట్ అండి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎవరెవరంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఫర్ ద యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ, ఇంకొకటి భోపాల్ రిట్రైన్డ్ ఫ్రమ్ ద సర్వీస్, భోపాల్లో వర్క్ చేసిన వాళ్ళకి, ఇంకొకటి ఇక్కడ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి ఓన్లీ ఫర్ మధ్యప్రదేశ్ స్టేట్ వాళ్ళకేనండి. ఇది మనకి కాదు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే కాదు. సో ఇక్కడ మనము చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే షెడ్యూల్ caste, other backward people and persons with disability, ex-service and disabled ex-serviceman and plus ladies. సో వీరి వరకు ఈ కోటాలో ఇవి వస్తున్నాయండి. దెన్ మీరు కనుక ఇవి ఎలా వర్తిస్తాయి, దీనికోసం ఏమేమి అప్లికేషన్ ఫామ్స్ మనము ఇవ్వవలసి ఉంటుంది అంటే లైక్ అప్లికేషన్ ఫామ్లో దే ఆస్క్ ఫర్ సమ్ క్వశ్చన్స్, అవన్నీ మనకి పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చారండి. దెన్ యూ గో ఫర్ ద IBPS.in. సో దాంట్లో మీకు ఎవ్రీథింగ్ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. నేను ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ వారి కోసం చేస్తున్నాను. సో యూ పీపుల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో రిలాక్సేషన్ ఈజ్ ఇన్ అప్పర్ ఏజ్ టు SC, ST, OBC candidates are allowed to see. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి దే హ్యావ్ మెన్షన్డ్ ఇన్ దట్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చదివి వినిపించాను. IBPS PDF ఫామ్ లో దే హ్యావ్ గివెన్ సమ్ స్టేట్స్ నేమ్స్. సో స్టేట్స్ నేమ్స్ వైజ్ గా వారు ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూడండి. ఇక్కడ అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యూ, ఢిల్లీ, గోవా, గుజరాత్. సో లైక్ నెక్స్ట్ వచ్చేసరికి పంజాబ్. సో దీస్ ఆర్ ద స్టేట్స్ అండి. మనమైతే ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చేసి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు అండ్ నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం. సో ఇవన్నీ ప్లేసెస్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతాయండి. దెన్ నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి గుంటూరు, కర్నూలు, విజయవాడ అండ్ విశాఖపట్నం అండి. ఆంధ్రప్రదేశ్లో మెయిన్స్ ఎగ్జామ్స్ గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 సెంటర్స్లో మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇంకా మిగతా ఈ ప్లేసెస్ చిత్తూరు, చీరాల, చిత్తూరు, ఏలూరు ఈ ప్లేసెస్ అన్నిట్లో మాత్రము ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతాయండి. ఇంకొకటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఏ బ్యాంక్స్ ఎన్నెన్ని పోస్టులు మనకి ఇస్తున్నాయంటే చూడండి. నేను ఇక్కడ మొత్తం మీ క్లియర్ పిక్చర్ ఇచ్చేసాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇంకా వచ్చేసరికి పంజాబ్ సిండ్ బ్యాంక్ అండ్ యూకో బ్యాంక్స్ లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. పిటిలో మీకు క్లియర్ గా నేనేం మెన్షన్ నేనేమి మీకు కన్వే చేయాలనుకుంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ బ్యాంక్స్ IBPS లో ఈ 11 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయని ముందే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ బ్యాంక్స్ లో ఏ కేటగిరీ వారికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి నేను మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. సో బ్యాంక్ ఆఫ్ బరోడా లేవండి, మనకి ఏమీ లేవు. ఇక్కడ SC ST వాళ్ళకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏం
లేదు. నెక్స్ట్ ఇది చూడండి బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇవి ఎన్ఆర్ అంటే నాట్ రిక్వైర్డ్. సో ఈ ఎక్కడైతే ఎన్ఆర్ ఉందో అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వారికి అవసరం లేదు. ఎక్కడైతే నేను నెంబర్ మెన్షన్ చేశానో వారికే మాత్రం అవసరం ఉంది. యూకో బ్యాంక్ ఒకటి, లైక్ ఎస్సీ ఎస్టీ యూకో బ్యాంక్లో ఒక పోస్ట్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ వారికి యూకో బ్యాంక్లో ఇంకొక పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఓబీసీ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 పోస్టులు ఉన్నాయి యూఆర్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా 3 పోస్టులు ఉన్నాయి. ఇంకొకటి యూకో బ్యాంక్లో ఒక పోస్ట్ ఉంది. టోటల్గా 7 పోస్టులు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మిగతా ఇక్కడ ఈ ఏరియాస్లో ఎక్కడ లేవు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్గా 3. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టోటల్ 4. మొత్తం పోస్టులు వచ్చేసరికి 10 అండి. చూడండి ఇక్కడ మనకి చెప్పాం కదా యూఆర్లో 7 వచ్చినాయి, ఎస్సీలో 1, ఎస్టీలో 1, ఓబీసీలో 1, టోటల్. సో 7 + 3 = 10. టోటల్గా 10 పోస్టులు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి మనకి మొత్తము టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 20 పోస్టులు ఉన్నాయండి. 20 పోస్టులు ఉన్నాయి. ఎలా అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి యూఆర్లో 1 ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఎస్సీలో 2, ఎస్టీలో 1, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1 + యూఆర్ 7, టోటల్గా 14 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మనకు 1 ఉంది. సో టోటల్ 14 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనకి వచ్చేసి పంజాబ్ సిండికేట్ బ్యాంక్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి యూకో బ్యాంక్లో 1 పోస్ట్ ఫర్ ఎస్సీ, 2 పోస్టులు ఫర్ ఓబీసీ అండ్ యూఆర్లో 2. ఇంకా టోటల్గా మొత్తం మనకి 5 పోస్టులు ఉన్నాయండి. ఎక్స్ సర్వీస్ పీపుల్కి 1 ఉందండి. సో ఇక్కడ మనకి మొత్తము టోటల్గా తెలంగాణకు వచ్చి 20 పోస్టులు ఉన్నాయి. మొత్తానికి ఎక్కువగా పోస్టులు ఉన్నది ఏంటంటే గుజరాత్ స్టేట్లో 119 పోస్టులు ఉన్నాయండి. పంజాబ్లో 136. ఇవి 2 హైయెస్ట్గా ఉన్నాయండి. మిగతా నేను మీకు ఇందాక చెప్పినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి అన్ని స్టేట్స్లో తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 10 పోస్టులు, తెలంగాణలో 20 పోస్టులు. మొత్తానికి ఈ వీడియో మొత్తంలో తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మేబీ ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా చాలా సహాయపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇంకా దానికి సంబంధించిన లింక్స్ అన్నిటిని నేను నా డిస్క్రిప్షన్లో మీకు అటాచ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ లింక్లోనికి మీరు వెళ్ళినట్టయితే క్లియర్గా మీకు ఐబీపీఎస్ దాని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ద డేట్స్, ఇంకా వచ్చేసరికి ప్లేసెస్, ఎవ్రీథింగ్ క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటాయండి. సో మీరు అప్లై చేసే ముందు దానికి సంబంధించినటువంటి ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదివి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని మీ పక్కన పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. డోంట్ ఫర్గెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్. ఇలాంటి మంచి రిక్రూట్మెంట్స్, భారీ రిక్రూట్మెంట్స్, మనకి యూస్ఫుల్ అయినటువంటి రిక్రూట్మెంట్స్ తోటి మళ్ళీ మీ ముందుంటాను. మీ రేఖ సైనింగ్ ఆఫ్.